హాయ్ అందరికీ అయితే గుడ్ మార్నింగ్. నేను మీ బైక్ బ్రో 09. నా పేరు ముత్తురాజ్ అనమాట. మా ఊరు కుప్పం. కుప్పం అంటే కుప్పం దగ్గర విలేజ్ అనమాట, నారాయణపురం విలేజ్. నేనైతే రైతు బిడ్డని. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. నాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే మేము అలా బయటికి అయితే వెళ్తే ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. రెస్టారెంట్కి వెళ్తే అక్కడ ఏమంటే మన వేసుకునే బట్టలను చూసి రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారనమాట. నాకు ఎందుకో అర్థం కాలేదు. ఎందుకంటే విలేజర్స్ మన కల్చర్గా ఉంటారు. అలా కోటు షూట్ వేసుకొని తిరిగారు అనమాట. విలేజర్స్ అంటే ఎందుకు మన సిటీలో ఉన్న వాళ్ళకి అంత లోకువ, అంత తక్కువ ఎందుకు? విలేజర్స్ లేకుంటే ఏం జరుగుతుంది మీకు తెలుసా? ఫార్మర్స్ అంతా ఎక్కడ ఉంటారు? సిటీలో ఉంటారా? సిటీలోనే ఉంటారు ఫార్మర్స్. పంటలు ఎక్కడ పండిస్తారు? సిటీలో పండిస్తారా? రోడ్ల మీద కాదు కదా. మరెందుకు అంత తక్కువ చూపు చూస్తారు? సిటీలో ఉన్నవాడైనా, ఏసీలో ఉన్నవాడైనా, నువ్వు బంగ్లా పెద్ద పెద్ద మేడలో ఉన్నవాడైనా, ఎవడైనా కానీ తినాల్సింది రైతు పండించిన బువ్వ మాత్రమే. రైతు పండించకపోతే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా నీ ఆకలి తీరదు. నువ్వు తినాల్సిన అన్నం మాత్రమే. మరి అందరూ తినేది అన్నమే కదా. మళ్ళీ అక్కడ రెస్పెక్ట్ ఎందుకు తగ్గుతుంది విలేజర్స్కి? వేసుకున్న దుస్తులను చూస్తే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా? వేరే విధంగా రెస్పెక్ట్ ఇవ్వకూడదా? వాళ్ళ మనుషులే కదా. కోటు సూటు వేసుకున్న వానికి ఒక మర్యాద ఉంటుంది. మనం కల్చర్ డ్రెస్ వేసుకుంటే ఒక మర్యాద ఉంటుంది సిటీల్లో. సిటీ లైఫ్ మాత్రమే అంత. సిటీలో ఉన్న వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు? నేను అందరిని చెప్పలేదు, కొంతమందిని మాత్రమే. అందరిని అయితే మెన్షన్ చేయలేదు ఇక్కడ, కొంతమందిని మాత్రమే. నేను చెప్పదలసింది ఏమంటే, సిటీలో ఉన్న వాళ్ళైనా విలేజ్లో ఉన్న వాళ్ళైనా అన్నమే తింటారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మన రైతు పండించిందే కదా. రైతు ఎక్కడ ఉంటాడు? విలేజ్లోనే ఉంటాడు కదా. ఒక రైతు, మీకు ఒక విషయం తెలుసా? మీరు తింటారు కదా, అరటిపండు కొంటారు కదా, ఏలకిలు. ఒక రైతు ఒక అరటిపండు మీరు తినాలంటే రైతు దాన్ని పండించడానికి ఎంత కష్టం మీకు తెలుసా? చూడండి, ఇది జస్ట్ ఒక 2 acres అన్నమాట. 1 month అయింది. దీనికి అరటి చెట్టు నాటారనమాట తోటకి, మా ఫ్రెండ్ వాళ్ళది. దీనికి దాదాపు 2 లక్షలు ఖర్చు అయింది. జేసీబీ పెట్టి ఇలా కాలువలు ఎత్తి అరటి మొక్కలు పెట్టి కోళ్ళు వాళ్ళకి ఈ చెట్టు మొక్క నాటడానికి మాత్రమే 2 లక్షలు ఖర్చు అయింది. ఒక అరటి తోట పండించాలంటే, దాని పంట రావాలంటే కనీసం 1 సంవత్సరం పడుతుంది. 1 సంవత్సరం వరకు అరటి తోటని బాగా దానికి మందులు వేసి, ఎరువులు వేసి, మందులు పిచికారి చేసి, పంట పండించి పంట చేతికి వచ్చేంత వరకు రైతు పడాల్సిన కష్టం మీకు తెలుసా? ఎంత కష్టపడతాడో మీకు తెలుసా? అంత కష్టపడి లాస్ట్ ఈ రైతుకు లాభం రావచ్చు, నష్టం అవ్వచ్చు, అది ఎవరికి తెలియదు. కానీ మేము పండించిన పంట ఇక్కడ మా దగ్గర నుంచి మీరు తక్కువ రేటు కొంటారు. తక్కువ రేటు కొని మేము అదే మీ దగ్గర కొంటే డబుల్ రేట్ అది అన్నమాట. అదెందుకు? సరిపడా లాభం ఉండదు, రైతుకి ఎప్పుడు నష్టమే. ఇలా పండిస్తారు. రైతు కష్టము అయితే మాత్రం మీకు తెలియదు అనమాట. రైతు కష్టం తెలిస్తే ఏ రెస్టారెంట్లోనైనా కానీ, ఏ హోటల్స్లోనైనా కానీ ఇలా మాట్లాడరు అన్నమాట. సిటీ లైఫ్ బతకడం కాదు. వచ్చి విలేజ్లో రైతుల ఒక వారం బతికి చూడండి, రైతు విలువ ఏంటో తెలుస్తుంది. సరేనా? మీరు ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, చివరికి రైతు పండించిన అన్నం మాత్రమే తినాలన్నమాట. ఆకలేస్తే అన్నం తింటాం కానీ కోట్లున్న నోట్లు తినలేము. కోట్లున్న నోట్లు తినలేము. ఆకలేస్తే కేవలం ఒక రైతు పండించిన అన్నం మాత్రమే తినగలము. నీకు ఎన్ని కోట్లున్నా నువ్వు నోట్లు తినలేవు. తినాలనుకున్నా నువ్వు తినలేవు. నోట్లు కేవలం బతకడానికి మాత్రమే. నువ్వు ప్రాణాలతో ఉండాలంటే రైతు పండించిన అన్నం చాలా అవసరం. చాలా అంటే చాలా కాదు, అసలు అన్నం లేకపోతే నువ్వు బతకలేవు.
నువ్వు బన్ను తినాలన్నా, బ్రెడ్ తినాలన్నా, ఇంక బర్గర్ తినాలన్నా, నువ్వు ఏది తినాలన్నా కేవలం అది రైతు దగ్గర రైతు పండించి మీకు అక్కడ సిటీకి పంపిస్తే మాత్రమే అది మీకు తయారవుతుంది, తినగలరు. మేము భోజనం తినాం, బ్రెడ్లు తింటాం, బన్ను తింటాం అంటే అది కుదరదన్నమాట. సిటీ లైఫ్, సిటీ లైఫ్, సిటీ లైఫ్, సిటీ లైఫ్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మాకు వచ్చిన తక్కువ రెస్పెక్ట్కి నాకు కోపం వచ్చింది. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఒక రైతు బిడ్డలా నేను అడగాలన్నమాట. అది నా హక్కు, నేను అడుగుతున్నా. ఎందుకు సిటీలో విలేజ్లో ఉన్న వాళ్ళకి అంత తక్కువ మర్యాద? కోటు షూటు కార్లు బిల్డింగ్ లేవనేసా? మీ కోటు షూటు బూటు మీ లగ్జరీస్ లైఫ్ బతకాలంటే విలేజ్లో రైతు ఒక ఎకరా పొలం విలువ ఉండదు అన్నమాట. ఇక్కడ సిటీలో క్రౌడ్ ఎక్కువ అవుతుంటే, పాపులేషన్ పెరుగుతుంటే మీ ఆస్తులు తరిగిపోతాయి. ఇక్కడ మా విలేజ్లో తరిగిపోవు అన్నమాట. సిటీ లైఫ్ ఈజీనే, కానీ విలేజర్స్ లైఫ్ ఎప్పటికీ రాదన్నమాట మీకు. ఒకసారి విలేజర్స్ లైఫ్ ఏంటో విలేజ్కి వెళ్ళి రైతులతో ఉండి చూడండి, మీకు తెలుస్తుంది. మిమ్మల్ని రైతులా బతకమని చెప్పలే, రైతుతో ఉండి చూడండి, రైతు కష్టం ఏంటో తెలిసి వస్తుంది. సో నేను ఎప్పుడు కానీ ఎవరైనా కానీ, మీరు ఎవరైనా ఉండొచ్చు, మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, నేను రైతుకు మాత్రం సపోర్ట్ చేస్తాను అబ్బా. నేను ఎవరిని తక్కువ చేసి మాత్రం మాట్లాడటలేదు. సిటీల్లో విలేజెస్కి రెస్పెక్ట్ అయితే చాలా తక్కువ. వాళ్ళు వేసుకునే బట్టలు వీటిని చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారు. బట్టల్లో ఏముంది? సిటీలో ఉన్న వాళ్ళైనా విలేజెస్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా కానీ ఒకటే చెప్తున్నా, రైతు లేనిదే మీకు ముద్ద లేదు. సో ఎప్పుడు కానీ రైతుని తక్కువ అంచనా వేయొద్దు. ఒకరిని తక్కువ అంచనా వేసి మాట్లాడే ముందు, విలేజర్స్ని తక్కువ అంచనా వేసి మాట్లాడే ముందు వాళ్ళు వేసుకున్న బట్టలను చూసి వాళ్ళని తక్కువ అంచనా మాత్రం వేయకండి. రైతు లేకపోతే సిటీ లైఫ్ కాదు, మొత్తం ప్రపంచానికి భోజనం లేదు, బువ్వ లేదు, తిండి లేదు, ఏం లేదు. నీకు ఎన్ని కోట్లున్నా తిండి లేకపోతే నువ్వు బతికినా వేస్టే. నువ్వు కోట్లో పెట్టుకొని ఒక వారం తిండి లేకుండా ఉండి చూడు, ఈ విలువ తెలుస్తుంది. ఓకేనా? ఏదో కోపం వచ్చేదో వాగుతున్నాడు అనుకోకండి, ఇది నిజం, నా అనుభవం, నాకు ఎదురైన సంఘటన. నేను అందుకనేసి ఈ వీడియో చేశాను అనమాట, రైతుల కోసం. ఎప్పుడు కానీ రైతులను కానీ రైతు బిడ్డలను కానీ గ్రామం నుంచి వచ్చారనేసి తక్కువ అంచనా వేసి మాత్రం ఎప్పుడు మాట్లాడకండి. ఓకే ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూద్దాం ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది, ఎంతమంది చూస్తున్నారు, మీ ఊరేది కమెంట్ చేయండి. మాది కుప్పం, చిత్తూరు కుప్పం. ఓకే, మీ ఊరేదో కమెంట్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.